హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ 'మనసున మనసై' ఎపిసోడ్ 30. అవంతిక పేరు వింటేనే అనిరుద్ధ్‌కు తలనొప్పి వచ్చేస్తోంది. ఆమెకు సొంత ఆలోచనలు ఎక్కువని అతనికి తెలియని విషయమేమీ కాదు. ఆమెకు అంత అహంకారం ఉండబట్టే అతను ఏం చెప్పినా అస్సలు వినదు. అదే సమయంలో అవంతిక కాఫీ షాప్‌లో కూర్చొని తన్మయితో ఫోన్‌లో బాధపడుతోంది. అసలు జయంత్ అయినా, విక్రమ్ అయినా వీళ్ళందరినీ చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. జయంత్ ఎక్కడ్నుంచో హఠాత్తుగా ఊడిపడ్డాడు. నీతోనేమో తన దగ్గర డబ్బు లేదన్నట్లు మాట్లాడాడు. కానీ నా ముందేమో పెద్ద కోటీశ్వరుడిలా బిల్డప్ ఇచ్చాడు. ఇంకోవైపు విక్రమ్ చూస్తే నాకు వాళ్ళ చెల్లి శృతితో అస్సలు పడదని తెలుసు కూడా మా నాన్న కంపెనీలో పెట్టుబడి పెడతానని పట్టుబడుతున్నాడు. ఒకవేళ అందరూ మా విశ్వనాథ్ ఇండస్ట్రీస్ కోసం పోటీ పడుతుంటే నాకు ఇంత అనుమానం వచ్చేది కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మా కంపెనీపై ఎవ్వరికీ ఆసక్తి లేదు. అలాంటిది వీళ్ళేంటి ఇలా వస్తున్నారు? తన్మయి తను తాగుతున్న ఐస్ టీని ఒక సిప్ వేసి, జయంత్ సంగతి నేను చూసుకుంటానులే. ఆ విక్రమ్ విషయం అంటావా? నువ్వు వాళ్ళ చెల్లి శృతితోనే గొడవని ఎందుకు తేల్చుకోకూడదు అంది. అవంతిక ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టింది. ఆమె కంగారులో నోరు జారి శృతి గురించి చెప్పేసింది. నీకు జయంత్ మీద నమ్మకం లేకపోతే అతనితో కలిసి పనిచేయడం మానే. లేదంటే చివరికి అతను నిన్ను ముంచేస్తే పెద్ద గందరగోళం అవుతుంది. అతను చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. నువ్వు అతన్ని అందుకోలేవు అంది తన్మయ్యి. అయితే తన్మయ్యి అంతకుముందు అడిగిన ప్రశ్నను అంతగా పట్టించుకోకపోవడం అవంతికకు మంచిదైంది. కంపెనీ మేనేజ్మెంట్ మాత్రం విక్రమ్ ఆఫర్ను ఒప్పుకోవాలనే పట్టుబడుతోంది అంది అవంతిక. కంపెనీకి బాస్ నువ్వు, వాళ్ళు ఏమనుకుంటే నీకేంటి? లీగల్గా నేను ఇంకా బాస్ను కాలేదు. నేను ఇంకా ఆ అగ్రిమెంట్పై సంతకం చేయలేదు. ఇప్పుడు నీ వైస్ ప్రెసిడెంట్ కూడా లేడు కదా, ఇక నిన్ను ఎదిరించేదెవరు? నువ్వే ఒక నిర్ణయం తీసుకో అవంతిక, ఎక్కువ ఆలోచించకు. ఆ జయంత్ వస్తున్నాడు, నేను ఫోన్ పెట్టేస్తున్నా అంది తన్మయ్యి. ఆ సాయంత్రం అవంతిక అనిరుద్ధ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో అతిథులు ఉన్నారు. అవంతిక గారు, ఈరోజు వీకెండ్ కదా, ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళారా? డిన్నర్ చేశారా? చేయకపోతే మాతో కలిసి కూర్చోండి. సోఫాలోంచి లేస్తూ వినయ్ నవ్వుతూ అన్నాడు. వినయ్ని చూడగానే అవంతికకు ఆ రాత్రి అనిరుద్ధ్ తాగిన గొడవ గుర్తొచ్చింది. నాకు ఆకలిగా లేదు, మీరు కానివ్వండి, నేను తర్వాత తింటాను అంది. ఆమెకు వాళ్ళతో కలిసి డిన్నర్ చేయడం అస్సలు ఇష్టం లేదు. కానీ సరిగ్గా అదే సమయంలో వంటగది నుంచి వస్తున్న గుమగుమలాడే వంటకాల వాసన ఆమె ముక్కుకు తగిలింది. దాంతో ఆమె కడుపులో ఆకలి ఒక్కసారిగా మొరాయించింది. హాహాహా, రండవంతిక గారు, కూర్చోండి అంటూ వినయ్ ఆమెను లివింగ్ రూమ్లోకి పిలిచాడు. ఈరోజు మీకు ఒక ఇన్వెస్టర్ దొరికాడని విన్నాను. మరి ముఖం అలా పెట్టారేంటి? సంతోషంగా లేరా? మీకు విక్రమ్ తెలుసా? తను శృతికి అన్నయ్య అని అవంతిక అడిగింది. వినయ్కి విక్రమ్ ఇచ్చిన ఆఫర్ గురించి ముందే తెలిసినట్లు ఉంది. అందుకే ఆమె నేరుగా అడిగేసింది. ఖచ్చితంగా తెలుసు. మేము ఒకప్పుడు కలిసి కూర్చొని డ్రింక్ చేసేవాళ్ళం. అయినా తను శృతికి చాలా క్లోజ్ అని నీకు చెప్పలేదా? వినయ్ కావాలని అసలు పాయింట్ను కదిలించాడు. అవంతిక ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. వాళ్ళిద్దరికీ పెద్దగా పడదని చెప్పాడు. అయితే తను మిమ్మల్ని అబద్ధం చెప్పి బురిడి కొట్టించాడు. మీరు ఒక విషయం గురించి బాగా ఆలోచించాలి. తను హఠాత్తుగా విశ్వనాథ్ ఇండస్ట్రీస్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు? దీని వెనక ఉన్న అసలు మతలబేంటి అని వినయ్ అన్నాడు. అంటే ఇదంతా ఒక వల అంటారా? అవంతిక అడిగింది. వినయ్ తల అడ్డంగా ఊపుతూ, నేననేదేంటంటే మీరు అన్ని కోణాల్లో నుంచి ఆలోచించాలి. ఉచితంగా ఏదీ రాదు. ఆకాశం నుంచి బంగారం ఊడిపడదు కదా. మీరు శృతి మొన్ననే గొడవ పడ్డారు. ఇప్పుడు చూస్తే ఆమె అన్నయ్య వచ్చి మీ కంపెనీలో పెట్టుబడి పెడతానంటున్నాడు. మీకు భయమేయడం లేదా అన్నాడు. భయంగానే ఉంది అవంతిక సమాధానమిచ్చింది. మీరు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. సరే పద, భోజనం చేద్దాం అంటూ వినయ్ గట్టిగా, అనిరుద్, నీ భార్యతో మాట్లాడడం అయిపోయింది, ఇక నువ్వు బయటికి రావచ్చు అని అరిచాడు. వినయ్
తనను అనిరుద్ భార్య అని పిలిచేసరికి అవంతికకు ఒక్కసారిగా గొంతులో వెలక్కాయ పడినట్లయింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు అనిరుద్ ఆమెకు చాలా దూరంగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. వినయ్ బార్ కౌంటర్ నుంచి వైన్ బాటిల్ తీసుకువచ్చాడు. మీకు కొద్దిగా కావాలా అవంతిక గారు అని అడుగుతూ బాటిల్ను టేబుల్ పై పెట్టి 3 గ్లాసులు ఉంచాడు. అవంతిక తలాడిస్తూ నేను తాగను, నేను తర్వాత నా థీసిస్ వర్క్ చేసుకోవాలి అంది. ఓహో, అయితే నేను అనిరుద్దుతో కలిసి తాగుతాను. వినయ్ తన గ్లాస్లో అనిరుద్ధ్ గ్లాస్లో వైన్ పోసి, ఆ రోజు రాత్రి వీడు బాగా తాగేసినప్పుడు మీరు పక్క నుండి చూసుకోవడం చాలా మంచిదైంది అన్నాడు. నేనేం ఆయన్ని చూసుకోలేదు, హాయిగా నిద్రపోయి పొద్దున్నే లేచారు అంది. అనిరుద్ధుకు తాగినా పెద్దగా ఎక్కదులే, తాగినప్పుడు చాలా సైలెంట్గా ఉంటాడు. తన మనసులోని భావాలను బయటికి చెప్పడం అనిరుద్ధుకి అస్సలు చేత కాదు అని వినయ్ అన్నాడు. తన భావాలను బాగానే చెప్తాడు, ఏమాత్రం నచ్చకపోయినా వెంటనే కోప్పడతాడే. నచ్చని విషయాన్ని ఇంతలా బయటపెట్టే మనిషిని నేనెక్కడా చూడలేదు అంది అవంతిక. వినయ్ నోట మాట రాక అలా ఉండిపోయాడు. అనిరుద్ధ్ ముఖం మాత్రం కోపంతో క్షణంలో నల్లగా మారిపోయింది. భోజనం చేద్దాం. అనిరుద్ధ్ ముఖ కవలికలు మారడం చూసి అవంతిక అంది. ఆమె వెంటనే స్పూన్ తీసుకొని ఆ చిన్న నోరు మూసుకొని గబగబా తినడం ప్రారంభించింది. 5 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే తిండి ముగించేసి టేబుల్ దగ్గర నుండి లేచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లడం చూసి వినయ్ నిట్టూరుస్తూ ఆమె ఎప్పుడు ఇంత వేగంగానే తింటుందా అని అడిగాడు. అవును, అనిరుద్ధ్ బదులిచ్చాడు. ఆమెకేమైనా ఈటింగ్ డిజార్డర్ ఉందా? చాలా తక్కువ తిన్నట్లుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు తిండి ముట్టరు. ఓహో, అంటే నీ అటెన్షన్ కోసమే తన ఫిగర్ని మెయింటైన్ చేస్తుందన్నమాట. అనిరుద్ధ్ కనుబొమ్మల పైకెత్తి నేనేమనుకుంటానో అని ఆమెకి ఏమైనా పట్టింపు ఉందంటావా అని అడిగాడు. అవంతికకు కనుక అతనిపై నిజంగా పట్టింపు ఉంటే ఇందాక అందరి ముందు అతన్ని అలా అవమానించేది కాదు. ఒకప్పుడు ఆమె ప్రవర్తనకు అతనికి విపరీతమైన కోపం వచ్చేది. కానీ ఇప్పుడు అతనిలో ఓపిక చాలా పెరిగింది. చూస్తుంటే అలా అనిపించట్లేదు. కానీ మనసులో ఉన్నది ఉన్నట్లు మొహం మీద చెప్పే ధైర్యం ఉంది చూడు, అందుకే నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావు వినయ్ అన్నాడు. నేను ఆమెను ఇష్టపడుతున్నానని నీకెప్పుడు చెప్పాను? ఇక యాక్టింగ్ ఆపు. ఇక్కడ ఉన్నది మనమిద్దరమే. అయినా ఒక అమ్మాయిని ఇష్టపడడంలో తప్పేముంది? అవంతిక మిగతా అమ్మాయిల కంటే చాలా గొప్పది. గొప్పదేం కాదు, చాదస్తం. ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తుంటుంది. వినయ్ ఇక ఏం మాట్లాడలేకపోయాడు. గెస్ట్ బెడ్రూమ్లో అవంతిక తన ల్యాప్టాప్ ఆన్ చేసింది. కానీ ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఏదో ఒక ఆలోచన ఆమెను తొలిచేస్తోంది. ఏదో కీడు జరుగుతుందనే అనుమానం ఆమెను వేధిస్తోంది. అంతలో ఆమె ఫోన్ ఒక్కసారిగా మోగింది. దాంతో ఆమె గుండె వేగం పెరిగింది. ఆమె ఫోన్ తీసి చూసేసరికి స్క్రీన్ మీద కావ్య పేరు కనిపించింది. ఆమెకి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తోంది. ఖచ్చితంగా ఏదో గొడవ కోసమే చేసుంటుందని అవంతికకు అర్థమైంది. అంత పెద్ద మొత్తంలో డబ్బును అంత త్వరగా ఎలా ఖర్చు పెట్టేస్తారు అని అవంతిక ఆశ్చర్యపోయింది. ఆందోళనగా ఫోన్ ఎత్తింది. అవంతిక ఏం మాట్లాడకముందే అవతలి వైపు నుంచి కావ్య కేకలు వేసింది. అవంతిక, మా నాన్న డెవలప్ చేసిన సూపర్ బ్రెయిన్ ప్రోగ్రామ్ నీ దగ్గరే ఉందా? అది ఇప్పుడే నాకు ఇచ్చేయి అంటూ కావ్య ఏడుస్తూ భయంతో అరుస్తోంది. అది వినగానే అవంతికకు చిర్రెత్తుకొచ్చింది. నీకు ఫోన్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది కావ్య? మీ అంకుల్ మా నాన్న డబ్బును కాజేశారు. అది పెద్ద నేరం. పోలీసులు అతని గురించి విచారిస్తున్నారు అని గట్టిగా చెప్పింది. నాకు అది అనవసరం, నాకేం తెలియదు. ఆ ప్రోగ్రాం కావాలి, ఈ రాత్రికి నాకు కావాలి అని కావ్య పిచ్చిదాన్లా అరుస్తోంది. ఫోన్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న శబ్దాలు విని అవంతిక కంగారు పడింది. ఏంటా శబ్దం? నువ్వెక్కడున్నావు కావ్య అని అడిగింది. నేను కళ్యాణ్తో కలిసి క్యాసినోలో ఉన్నాను. వాళ్ళు కళ్యాణ్ వేలు నరికేస్తామంటున్నారు. ప్లీజ్ మమ్మల్ని కాపాడు అని కావ్య ఏడుస్తోంది. క్యాసినోలో ఉన్నారా? గ్యాంబ్లింగ్ చేస్తున్నారా? అవంతిక ముఖం పాలిపోయింది. కళ్యాణ్ ఇలాంటి పని చేస్తాడని ఆమె ఊహించలేదు. ఇప్పుడు వాదించే సమయం కాదు. ఆ ప్రోగ్రాం తీసుకువచ్చి వాణ్ణి కాపాడు. కళ్యాణ్ వేలిపోవాలని ఉందా? వాణ్ణి ఇంకా ప్రేమిస్తున్నావా లేదా అని కావ్య గట్టిగా అరిచింది. అవంతిక డోర్ వైపు అడుగులు వేస్తూ ఒక్క క్షణం ఆగిపోయింది. నలుగురి ముందు తలదించుకునే పనులు చేయకండి.
కళ్యాణ్ ఈ భూమి మీద చివరి మగాడైనా సరే నేను వాడి మొహం కూడా చూడను. వాడు అప్పు చేశాడు కాబట్టే కదా వాడిని బంధించారు. అయితే మీరే డబ్బు కట్టి విడిపించుకోండి. మీ అంకుల్ వందల కోట్లు దోచుకున్నారు కదా. కళ్యాణ్ అంతకంటే ఎక్కువ పోగొట్టుకొని ఉండడు అంటూ బాత్రూమ్ వైపు నడిచింది. ఆమెకు తల తిరుగుతున్నట్లు అనిపించి మొహం కడుక్కోవాలనిపించింది. మా అంకుల్ ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు అని కావ్య ఏడుస్తూ వాదించింది. పైగా వాళ్ళకు కావాల్సింది ఆ ప్రోగ్రాం మాత్రమే. కళ్యాణ్కి ఏమీ ఇవ్వకపోయినా ఆ ప్రోగ్రాం ఇచ్చానని నువ్వే కదా అందరికీ చెప్పావు. అది వాడికి ఇవ్వకపోయినా ఎందుకు అలా చెప్పావు? వాణ్ణి ఇబ్బంది పెట్టడానికే కదా నువ్వు ఆ ప్లాన్ వేశావు. వాడు గ్యాంబ్లింగ్ చేసి అప్పుల్లో కూరుకుపోయాడు కాబట్టే వాణ్ణి పట్టుకున్నారు. అంతే కదా. నాకేం అర్థమవుతోందంటే ఎవరో వచ్చి వాడిని ప్రోగ్రాం గురించి అడిగారు. వాడేదో తెలివిగా అది నా దగ్గర ఉందని చెప్పి దాన్ని తన అప్పుకు తాకట్టు పెట్టాడు. అందుకే ఇప్పుడు ఈ చిక్కుల్లో ఇరుక్కున్నాడు అని అవంతికకు పరిస్థితి స్పష్టంగా అర్థమైంది. కళ్యాణ్ గనక ఆ మాట చెప్పకపోయి ఉంటే ఎవరు వాడికి గ్యాంబ్లింగ్ చేయడానికి డబ్బు అప్పిచ్చేవారు కాదు కదా. ఇదంతా వాడి తప్పు, వేరే ఎవరిది కాదు. హా, అంటే నువ్వు కావాలని చేసావన్నమాట. నువ్వు చాలా కఠినమైన దానివి అవంతిక. ఒకప్పుడు నువ్వు తనని ప్రేమించినప్పుడు వాడి నీతో ఎంత మంచిగా ఉన్నాడు. వాడి ప్రేమంతా వృధానే అని కావ్య అవంతికను నిందించింది. అవును, వాడు నాతో చాలా మంచిగా ఉండేవాడు. నాతో ప్రేమాయణం నడుపుతూనే నీతో అన్ని అడ్డగోలు పనులు చేశాడు. వాడి వేలే కదా పోయేది. వాణ్ణి సముద్రంలో చేపలకు వేయడం లేదుగా. ఇప్పుడు వాడి కోసం ఏడవడం అనవసరం అని చెప్పి అవంతిక ఫోన్ కట్ చేసింది. నిమిషం తిరగక ముందే మళ్ళీ ఫోన్ మోగింది. ఇప్పుడు స్క్రీన్ మీద కళ్యాణ్ పేరు కనిపిస్తోంది. అవంతిక పళ్ళు బిగబట్టి ఫోన్ ఎత్తింది. వాడు బ్రతిమలాడతాడని ఆమెకు తెలుసు. అవంతిక, నన్ను కాపాడు. నువ్వు గనక రాకపోతే నేను వికలాంగుణ్ణైపోతాను. నువ్వు నాకు ఆ ప్రోగ్రాం ఎప్పుడు ఇవ్వలేదు కదా, ప్లీజ్ అని కళ్యాణ్ భయంతో అరుస్తున్నాడు. నీ దగ్గర ప్రోగ్రాం లేదని తెలిసినా ఎందుకుందని చెప్పావు? నీ తప్పుకు నువ్వే మూల్యం చెల్లించుకో కళ్యాణ్. నేను నిన్ను కాపాడలేను అని చెప్పి ఫోన్ కట్ చేయబోయింది. అవంతిక, ఇదంతా అనిరుద్ధు చేయిస్తున్నాడు. అతడే నన్ను ఇరికిస్తున్నాడు అని కళ్యాణ్ అరిచాడు. అది వినగానే అవంతిక ఒక్క క్షణం షాక్ అయింది. ఇదంతా అనిరుద్ధ్ పనేనా? అతనికి ఆ ప్రోగ్రాం మీద కన్ను పడిందా? ఆమె గదిలోంచి బయటకు వచ్చి చూసేసరికి అనిరుద్ధు మరియు వినయ్ భోజనం ముగించి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అవంతికను చూడగానే వినయ్, మాట్లాడడానికి వచ్చావా అన్నట్టుగా చూశాడు. అవంతిక నేరుగా అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళి, నేను అనిరుద్ధుతో మాట్లాడాలి అంది. వినయ్ పరిస్థితి అర్థం చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ ఫోన్ చేశాడు. వాణ్ణి క్యాసినోలో బంధించి వేలు నరికేస్తామంటున్నారట. ఇదంతా మీ పనే కదా అని నేరుగా అడిగింది. అనిరుద్ధ్ ఏమాత్రం తడబడకుండా నవ్వి, అవును, నేనే చేయించాను. ఇప్పుడు వాణ్ణి కాపాడడానికి నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమలాడతావా అని ఎగతాళిగా అడిగాడు. చచ్చినా సరే అలా చేయను అంది అవంతిక. వాడి వేలు నరికేయమని వాళ్ళకి చెప్పమంటావా అని అనిరుద్ధు గర్జించాడు. సరే, అలాగే చెప్పండి అని అవంతిక కఠినంగా చెప్పింది. అనిరుద్ధు మౌనంగా ఉండిపోయాడు. అవంతిక కళ్యాణ్ మీద ఏ మాత్రం ప్రేమ చూపించకపోవడం, పైగా కళ్యాణ్ విషయంలో అంత కఠినంగా ఉండడం అనిరుద్ధుకు ఆశ్చర్యం కలిగించింది. వాడి ప్రపంచంలో కేవలం నన్ను మాత్రమే ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేశాడు. ఈరోజు అక్కడ వాడు కావ్యతో ఏం చేశాడో ఎవరికి తెలుసు? వాడికి బుద్ధి రావాలి. వాడు వేలు కనుక నరికేస్తే నేను మీకు సిగరెట్ వెలిగిస్తాను అని ఖచ్చితంగా చెప్పేసింది అవంతిక. ఇద్దరి ఫోన్లు మోగుతున్నాయి, కానీ ఎవరూ ఎత్తలేదు. నాతో పెట్టుకోక అనిరుద్ధ్, లేదంటే నిన్ను కూడా ఇబ్బందుల్లోకి లాగుతాను అని అవంతిక వార్నింగ్ ఇచ్చింది. మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తిని, ఆ ప్రోగ్రాంను ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదు అని అవంతిక మనసులోనే బలంగా అనుకుంది. ఆమె మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. కానీ అనిరుద్ధ్ భయపడకపోగా నవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకు నవ్వుతున్నావు అని అనిరుద్ధ్ నవ్వును చూసి అవంతిక అడిగింది. నిన్ను చూసి అని ఎగతాళిగా అన్నాడు. నీకు అహంకారం, సొంత ఆలోచనలు ఎక్కువ. నీ గోతిని నువ్వే తవ్వుకుంటున్నావు అని వెక్కిరించాడు. అనిరుద్ధ్ అన్న మొదటి రెండు మాటలను అవంతిక ఎలాగోలా భరించగలదు. కానీ నీ గోతును నువ్వే తవ్వుకుంటున్నావు అంటే అర్థమేంటో ఆమెకు అస్సలు అర్థం కాలేదు.
నీ గదిలోకి వెళ్ళు, నిన్ను చూస్తుంటేనే నాకు తలనొప్పి వస్తుంది అని అనిరుద్ధ ముఖం ఒక్కసారిగా కోపంతో నల్లగా మారిపోయింది. అతని గొంతు గంభీరంగా మారింది. నేనిప్పుడు మిమ్మల్ని ఏం చేశాను? తలనొప్పి రావడానికి ఏమీ చేయలేదు. మీకు అనారోగ్యంగా ఉండడం వల్లే తలనొప్పి వస్తోంది అని అవంతిక నిర్లిప్తంగా అంది. ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారుగా, పిలవమంటారా? వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అనిరుద్ధు పళ్ళు కొరుకుతూ కోపంగా గర్జించాడు. అవంతిక చాలా చిరాగ్గా కోపంతో తన గదిలోకి తిరిగి వెళ్ళిపోయింది. అవంతిక తన ల్యాప్టాప్ మోసేసి బెడ్ దగ్గరకు నడిచి పడుకుంది. కళ్యాణ్ మీద తనకెప్పుడో ప్రేమ పోయి అసహ్యం మొదలైంది. ఒకవేళ కావ్య ఫోన్ చేయకపోయి ఉంటే ఆమె అసలు వారి గురించి ఆలోచించేది కాదు. ఇప్పుడు అనుభవిస్తున్న ఆ భావోద్వేగాల అల్లకల్లోలం కూడా ఉండేది కాదు. కళ్యాణ్ గ్యాంబ్లింగ్ చేయడం, ఇప్పుడు ప్రమాదంలో ఉండడం అనే ఆలోచనలు ఆమెకు ఏదో వింతైన అశాంతిని కలిగించాయి. అసలు వాడిని తలుచుకుంటేనే తనకు అసహ్యం వేస్తోందని ఆమెకు అనిపించింది. తనేదో విచిత్రమైన టీవీ షోలో జీవిస్తున్నట్లు, నిజ జీవితంతో సంబంధం లేకుండా ఒక అబద్ధంలా బ్రతుకుతున్నట్లు ఆమెకు అనిపించింది. ఇలాంటి గందరగోళ ఆలోచనల మధ్యనే ఆమె నిద్రలోకి జారుకుంది. ఆ రాత్రి 2 గంటల సమయంలో అనిరుద్ధ్ ఇంటి దగ్గర ఒక కారు ఆగింది. రాత్రి డ్యూటీలో ఉన్న బాడీ గార్డ్ నిద్ర లేపడంతో సుమతి హడావుడిగా హాల్లోకి వెళ్ళింది. అక్కడ రాజేశ్వరి గారు కోపంతో ఊగిపోతున్నారు. అవంతికని వెంటనే కిందకు పిలవండి అని రాజేశ్వరి గారు సోఫాలో కూర్చొని అరిచారు. సుమతి వెంటనే గెస్ట్ బెడ్రూమ్ కి పరిగెత్తింది. 5 నిమిషాల తర్వాత నిద్రమత్తులో ఉన్న అవంతిక హాల్లోకి వచ్చింది. అక్కడ ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని చూడగానే ఆమెకు మెలకువ వచ్చేసింది. నువ్వు చాలా అమాయకురాలివని అనుకున్నాను, కానీ నువ్వు ఇంతకాలం నాకు అబద్ధాలు చెప్తూ వస్తున్నావు. నువ్వు కళ్యాణ్తో ప్రేమలో ఉన్నావని నాకు అస్సలు తెలీదు. నాకు ముందే తెలిసి ఉంటే నిన్ను అనిరుద్ధ్కి భార్యను చేసేదాన్ని కాదు అని రాజేశ్వరి గారు కోపంతో వణుకుతూ అరిచింది. మీలో ఎవ్వరూ నన్ను ఆ విషయం అడగలేదు. అలాగే నా భావాల గురించి మీకు పట్టలేదు. నన్ను ఒక పావులాగే చూశారు. మీరెంచుకున్న పావులో లోపం ఉందని ఇప్పుడు బాధపడుతుంటే దానికి మీరే బాధ్యులు అని అవంతిక ఏమాత్రం చలించకుండా సమాధానమిచ్చింది. రాజేశ్వరి గారు లేచి నిలబడి తూలుతూ అవంతిక దగ్గరకు వచ్చారు. సరే, నేను తప్పు చేశాను అనుకుందాం, కానీ ఈ రోజు రాత్రి కళ్యాణ్ ఇరికించిన దాని గురించి ఏం చెప్తావు? నేను ఇరికించానా? గ్యాంబ్లింగ్ చేసి వాడి ఇబ్బందుల్లో పడితే నన్ను అంటున్నారా? అవంతిక అడిగిన ప్రశ్నకు రాజేశ్వరి గారికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. వాడు తప్పులు చేసుకుంటూ వెళ్ళకపోతే ఎవరు వాడిని ఏమీ చేయరని మీకు బాగా తెలుసు. వాడికి బుద్ధి చెప్పడం మానేసి మీరు వచ్చి నా మీద నిందలు వేస్తున్నారు. అంటే నేను మీ కుటుంబంలో భాగంగా ఉండడమే ఒక పాపం అని అర్థమవుతుంది. తన బాధను ఆపుకోలేక అవంతిక కళ్ళు ఎర్రబడ్డాయి. రాజేశ్వరి గారి ఆపుకోలేక అవంతిక చెంప మీద గట్టిగా ఒకటి కొట్టారు. ఆ చెంప దెబ్బ శబ్దం ఆ పెద్ద హాల్లో ప్రతిధ్వనించింది. అవంతిక చెంప మండుతోంది, కానీ ఆమె కళ్ళల్లో ద్వేషం పెరిగింది. అవును, కళ్యాణ్ను నేను కావాలని ఇరికించాను. వాడు నన్ను మోసం చేశాడు, అందుకే నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను అని అవంతిక ఇంతకు ముందు కంటే స్పష్టంగా నిలకడగా చెప్పింది. మరో విషయం, నేను అనిరుద్ధ్ పక్కన ఉన్నంత కాలం మీరు మనవళ్లను పొందే అవకాశం లేదు. రాజేశ్వరి గారు మళ్ళీ కొట్టడానికి చెయ్యి పైకెత్తబోయారు, కానీ అంతలోనే శక్తి కోల్పోయి సోఫాపై పడిపోయారు. అవంతిక ఆమెను లేపడానికి ప్రయత్నించలేదు. సుమతి హడావుడిగా వచ్చి ఆమెను పట్టుకుంది. అప్పుడే అనిరుద్ధు మెట్ల మీద నుంచి కిందకి వచ్చాడు. అతను బూడిద రంగు సిల్క్ గౌన్లో ఉన్నాడు. అతని ముఖం చాలా కఠినంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.